హలో ఎవరివన్, నేను డెవసెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆగస్ట్ 31 మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. 1 వీక్ సెషన్స్ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక ఈ వీడియోలో ఏంటి అంటే, నేను లాస్ట్ టైం ఆల్రెడీ అనౌన్స్ చేశాను. 86S అంటే కొత్త బ్యాచ్ నుంచి మనం మెంటర్షిప్ సెషన్స్ అనేవి చాలా ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేయబోతున్నాం. ఇది నేను డైరెక్ట్గా అనౌన్స్ చేయట్లేదు. ఆల్రెడీ ఆన్గోయింగ్ బ్యాచ్లో వీటిని ఇంప్లిమెంట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళ నుంచి ప్లస్ అండ్ మైనస్ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఇంప్రొవైజ్ చేసి ఇంకా ఎక్స్క్లూజివ్గా బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో నేను రెజ్యూమే సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఎక్స్క్లూజివ్గా నేను డిస్కస్ చేస్తాను. ఈ రెజ్యూమే సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు రెజ్యూమే ఇంపార్టెన్స్ ఏంటి, మనం టెక్నికల్గా ఎంతో స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, తోపు అయి ఉండొచ్చు, మన దగ్గర చాలా టాలెంట్ ఉండి ఉండొచ్చు, మన దగ్గర చాలా నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు, మనం సూపర్గా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. బట్ అది ఎవరికీ కనిపించదు. ఫస్ట్ పాయింట్ ఆఫ్ సెలెక్షన్ ఈజ్ ఆల్వేస్ అవర్ ప్రొఫైల్. మన రెజ్యూమే ఎలా ఉంది అనే దగ్గర డిసైడ్ అవుతుంది మనకు ఇంటర్వ్యూ కాల్స్ రావాలా వద్దా అనేది. సో అందుకని దీనిపైన మేము చాలా ఎక్కువ కేర్ తీసుకొని 2 సెషన్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ సెషన్లో ప్రతి చిన్న వర్డ్, రెజ్యూమేలో మీ ప్రతి చిన్న వర్డ్, ప్రతి లైను ఎలా ఉండాలి, ఎంత సైజు ఉండాలి, ఏ ఫార్మాట్లో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, ప్రతిదీ డిస్కస్ చేయబోతున్నాం. మీ నేము, మీ అడ్రస్ ఎలా పెట్టాలి, మొబైల్ నెంబర్ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఈమెయిల్ ఫార్మాట్ ఎలా ఉండాలి, కెరియర్ ఆబ్జెక్టివ్ ఎలా పెట్టాలి, ప్రొఫెషనల్ సమ్మరీ ఎలా ఉండాలి, ప్రాజెక్ట్స్ గురించి ఎలా మెన్షన్ చేయాలి, టెక్నికల్ స్టాక్ ఎలా మెన్షన్ చేయాలి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా మెన్షన్ చేయాలి, సర్టిఫికేషన్స్ ఎలా మెన్షన్ చేయాలి, మీ అకాడమిక్ హిస్టరీ ఎలా మెన్షన్ చేయాలి, ఇలా ప్రతిదీ మేము చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి మీ రెజ్యూమే స్కోర్ని మినిమం ATS 85% దగ్గరికి తీసుకొస్తామన్నమాట. ఆల్మోస్ట్ 2 hours కండక్ట్ చేస్తాం ఈ సెషన్. సో ఈ సెషన్ మీరు కండక్ట్ చేసిన తర్వాత మీరు దీని ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి మీరు మీ ప్రొఫైల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సెషన్ కండక్ట్ చేస్తాం. ఆ సెషన్లో ఏంటి అంటే, ర్యాండమ్గా మీ దగ్గర నుంచి కొన్ని ప్రొఫైల్స్ తీసుకొని దానిని మీకే లైవ్లో ఇంప్రొవైజ్ చేసి రివ్యూ చేసి 85% కంటే ఎక్కువ పెట్టి కాల్స్ వచ్చేలాగా ఆ ప్రొఫైల్ మేము ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాం. సో ఇది ఆల్రెడీ నేను ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లో పైలట్ లాగా ఇంప్లిమెంట్ చేశాను. సో ఎవరికైతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారో, ఒక ఎక్స్క్లూజివ్గా ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతను సండే రోజు ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అప్లోడ్ చేశాడు. మండే రోజు అతనికి ఇమీడియట్గా 3-4 కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ డెవాప్స్ ఇంజనీర్గా సెలెక్ట్ అయిపోయి ఇంకా నోటీస్ పీరియడ్లో ఉన్నాడు. సో ఇలా ఈ బ్యాచ్లో రెజ్యూమే గురించి చాలా డీటెయిల్ సెషన్స్ ఉండబోతున్నాయి. అండ్ ఈ సెషన్స్ ఎప్పుడో బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాదు, బ్యాచ్ ఆన్గోయింగ్లో ఉన్నప్పుడే ఒక 2 months కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 2 monthsలో ఈ మెంటర్షిప్ సెషన్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. అందులో రెజ్యూమే సెషన్ ఫస్ట్ కండక్ట్ చేస్తున్నాం. సో ఐడియల్గా మీరు బ్యాచ్ కంప్లీట్ అయిన వెంటనే వితిన్ 1 weekలోనే మీరు కాల్స్ అటెండ్ చేసుకొని ఇంటర్వ్యూస్ ఇచ్చేలాగా మిమ్మల్ని మేము రెడీ చేయబోతున్నాం. ఫైనల్గా నా అజెండా ఒకటే, మీలో డెవాప్స్ మైండ్ సెట్ని బిల్డ్ చేసి డెవాప్స్ ఇంజనీర్గా రిలీజ్ చేసి మిమ్మల్ని మార్కెట్లోకి బెస్ట్ కంపెనీలో బెస్ట్ ప్యాకేజ్తో డిప్లాయ్ చేయడమే నా యొక్క మెయిన్ గోల్ అండ్ మెయిన్ అజెండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ 31st August 10:30 AM.